నైస్ నైస్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఏసీపీడి సూపర్ సూపర్ సూపర్. డాన్స్ ఎలా ఉంది? ఆల్ ఇన్ వన్ వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంది? చాలా హాసమ్ గా ఉంది. చాలా బాగా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్ట్రాడనరీగా ఉంది. సముద్రం ఎరుపెక్కిందా మరి? ఎరిపెక్కింది. మాట్లాడుతున్నాను. చాలా బాగుంది. అండ్ హీరో వెల్యువేషన్ కానీ తన్ని చూపించడం కానీ యూనిక్ గా ఉంది. వేరే డైరెక్టర్ అయితే మనం కంపేర్ చేసుకుంటే దీనికి చాలా బాగా చూపించాడు. సో శివ కొరటాల లాస్ట్ టైం కి ఈ టైం కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. తన డైరెక్షన్ లో అయినా కానీ హీరోని ఇంట్రడ్యూస్ చేయడం కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. వెల్యువేషన్స్ అయితే వేరే లెవెల్ అనుకోవచ్చు. ట్రిపుల్ ఆర్ అయితే విన్ చేసిపోయింది సింప్లీ చెప్పాలంటే. ఇంకా ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఎర్ర సముద్రం కనిపించేస్తుందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ డెఫినెట్ గా మనం చెప్పుకోవచ్చు రాజమౌళి సెంటిమెంట్ ని ఇదైతే పక్కా బ్రేక్ చేసింది. బికాస్ అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి. ఎన్టీఆర్ అంటే ఒక లెవెల్ ఉంటుంది. సో తన ఫ్యాన్ బేస్ ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ కి వచ్చేసి అయితే క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆ సస్పెన్స్ వస్తుందని కూడా మనకు తెలియదు. చాలా మంది అంటే బాహుబలిలో పార్ట్ 1 లో కట్టప్పని ఎందుకు చంపారన్న అంత సస్పెన్స్ దీంట్లో క్రియేట్ చేయలేకపోయారనే ఫీలింగ్ ఉంది. లేదు 100% అయితే చేయలేకపోయారు. బట్ 80% అయితే వచ్చింది. ఎందుకంటే తన ఓన్ సన్ కాబట్టి మనం దాన్ని ఏం చెప్పలేము. అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించింది? ఓవర్ గా అనిపించినాయా? సాటిస్ఫైడ్ లేదు. ఫైట్ సీన్స్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే వేరే ఫైట్ సీన్స్ అయితే కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు పట్టడం. దీని అయితే చాలా డిఫరెంట్ గా ఇంట్రడ్యూస్ చేశాడు. లైక్ విలన్ కూడా వాళ్ళు హిందీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి అలీ ఖాన్. సో తను పక్కెళ్ళు కానీ సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేశారు తెలుగులో. మనం ఇంకో పార్ట్ 2 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఇక్కడ లాస్ట్ కి సస్పెన్స్ అనేది ఉంటుంది. హీరోయిన్ అయితే కొంచెం టైమే ఇచ్చారు ఆమెకి. బట్ బాగుంది తనది. ఒక సాంగ్ అయితే ఇచ్చారు. అంత బాండింగ్ అయితే నాకు అనిపించలేదు. బట్ అక్కడ సస్పెండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ చుట్టూ తిరుగుతుంది స్టోరీ. సో వాళ్ళ ఫాదర్ని ఈ కొడుకు ఎలా కవర్ చేసుకుంటాడు అనేది స్టోరీ వస్తుంది. మేబీ మనం చెప్పలేం. అది కొరటాల శివ గారికే తెలుస్తుంది. బికాస్ మనకి రివీల్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంకా ఏం చెప్పాలి, అందులో చాలా అయితే బాగుంది. 100% హిట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అసలు మనం ఎస్టిమేట్ చేయలేం దాని క్లైమాక్స్ ని. డిఫరెంట్ గా ఉంది. హింట్ ఇచ్చేసారు. పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కసారి కాదు వేల సార్లు ఎరిపెక్కింది. మీరు చూడాల్సిన సినిమానే ఇది. చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఎన్నిసార్లు ఎరిపెక్కింది, అది ఎందుకు ఎరిపెక్కింది, ఎవరి వల్ల ఎరిపెక్కింది అనేది మీకు తెలుస్తుంది. మ్యూజిక్ అనిరుద్ ఏమో అనుకున్నాం. బట్ he killed it actually. Choreography was nice actually. Dance it's okay actually. Dance kuda he's really good. అంటే యాక్చువల్లీ దేవరాలో యాక్చువల్లీ జాన్వీ కపూర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది మూవీ? ఇంకొంచెం మేబీ సెకండ్ పార్ట్ ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఎంజాయ్ చేయొచ్చు బ్రో. ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫ్యామిలీతో రావచ్చా? సో మ్యూజిక్ ఎలా ఉంది? అంటే అనిరుద్ అండ్ జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ గారి కెమిస్ట్రీ ఎలా ఉంది మేడం? ఓకే బట్ మేబీ ఇంకా సెకండ్ పార్ట్ లో ఇంకా చూడొచ్చేమో. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. ఓవరాల్ మీకు బాగా నచ్చింది ఏంటి మేడం మూవీలో? ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. దట్స్ గుడ్. కొంచెం క్లైమాక్స్ లో కొంచెం 15 minutes ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ మీరు ఎంజాయ్ చేసినారా? చెప్పకండి కానీ ఎంజాయ్ చేశారా? సముద్రం ఎరుపెక్కిందా? yes sure. థ్యాంక్ యూ. ఇంకేమని చెప్పండి మేడం.